ఎస్, ఈరోజు ఏంటంటే మా అకాడమిషన్లో క్లీనింగ్ అనమాట. క్లీనింగ్ ప్రోగ్రామ్. ఏం చేద్దాం, 9 గంటలకు వెళ్ళగొడతారు బయటికి, 5 వరకు రావద్దు. ఒక ఫ్లోర్లో ఒక్కరు కూడా ఉండద్దు. ప్రతి రూమ్ వాళ్ళు చెక్ చేసి ప్రతి ఒక్కరిని బయటికి పంపిస్తారు. ఇంకా 9 నుంచి 5 వరకు క్లీనింగ్ అనడంతోనే మేము అందరం బయటకు వచ్చేసినాం. మేము నైటే చూసుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి బయటికి అని చెప్పేసి. ఎందుకంటే నైట్ మెసేజ్ వచ్చింది, మార్నింగ్ 9 to 5 ఉండద్దు ఎవరు రూమ్లో, క్లీనింగ్ ఉంటుంది అని చెప్పేసి. మేము నైట్ కొన్ని లొకేషన్స్ అయితే చూసుకున్నాం. ఇక్కడ నుంచి అంటే నియర్ బై మేము ఉండే దగ్గర నుంచి ఏ దగ్గర ఉంటుంది బై వాక్ అని కొన్ని చూసుకున్నాం. చూసుకొని ఒక ప్లేస్ 2 ప్లేస్లు అట్లా చూసుకున్నాం. ఒక ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ పోయినాక మీకు అంతా చూపిస్తే ఎట్లా ఉంటుంది లొకేషన్, ఆడ మేము ఎక్కడ విజిట్ చేస్తున్నాం అనేది. ఇది బ్యాక్ సైడ్లో నాకు ఉంది ఏంటంటే షెఫిల్ ఆలం కాలేజ్. ఇది ఆపోజిట్ షెఫిల్ ఆలం కాలేజ్ ఉంటుంది. ఇలా కాలేజ్ దాటేసి ఇంకా వెళ్తున్నాం. ఇప్పుడు నియర్ బై ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఇంకా ఫార్ వెళ్ళాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చూపిస్తా మేము ఎట్లా వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఈరోజు ఎట్లా గడిచిద్ది, ప్రతిదీ ఈ బ్లాగ్లో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. చలి పెట్టద్దని కౌచాలు గట్టిగా చేసినా కానీ చలి గసగస వణికిస్తా మీకు. చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతా ఉన్నాయి, అంత చలి ఉంది ఇక్కడ. ఇది జస్ట్ బిగినింగే, ఇంకా ముందున్నది ముసల పండుగ. ఇంకా మంచి పడేది ఉన్నది. ఇంకా వన్ కూడా ఇంకా డైరెక్ట్ అట్లా ఉంటుంది చలి ఇక్కడ. ఇంకా ఇప్పుడు మాట్లాడుతుంటే ఫోన్ ఇట్లా పట్టుకొని ఇట్లా వీడియో చేస్తుంటే కూడా మొత్తం గడ్డ కట్టుతున్నాయి చేతులు మొత్తం. అట్లా ఉంది ఇక్కడ, అంత చలి ఉంటుంది. అలవాటు అవుతుంది, కాకపోతే మనకి టైం పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ టైంలో షార్ట్లు వేసుకొని వాళ్ళు బండిలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అలవాటు. మంచి పడే టైంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు. మంచి పడే టైంలో కార్లు జారడం అవి ఉంటాయి. కానీ ఇక్కడ ఎట్లా అంటే ఎప్పటికప్పుడు రోడ్ క్లీన్ చేస్తూ ఉంటాం. సో దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి కార్ అనేది 100% ఉంటుంది. హీటర్ ఆన్ చేసుకుంటారు, కార్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు బయట ఇట్లా 4 నడుచుకుంటానికే ఇబ్బంది. చిన్నగా నడుచుకుంటే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే రైల్వే స్టేషన్ ఎక్కి ఇంకా ట్రైన్ ఎక్కి వెళ్ళడం కాదు, కాకపోతే నడుచుకుంటూ వెళ్ళండి. మా కాడ నుంచి వెళ్ళి 1.3 మైల్స్ చూపించింది. మేము ఆల్రెడీ 0.4 వచ్చేసి 0.5 వచ్చినట్టున్నాం. ఇంకా 8 మైల్స్ ఉంది, 0.8. దాని తర్వాత చూపిస్తాను మీకు లొకేషన్ ఎలా ఉందనేది. సే హాయ్. ఇంకా ఇక్కడ అవుపడిస్తుంది షెఫిల్ ఆలం కాలేజ్. ఎన్ని ఉంటాయంటే వీళ్ళకు ఆ గల్లీ మొత్తం కాలేజీలే. ఇంకా షెఫిల్ ఆలం. ఏ బిల్డింగ్ చూసినా షెఫిల్ ఆలం అని ఉంటుంది. షెఫిల్ ఆలం అట్లా ఒక 10-15 క్యాంపస్లు ఉన్నాయి ఇట్లా. అదొక బ్లాక్ అని, ఇదొక బ్లాక్ అని. చాలా పెద్ద కాలేజ్ అది. నేను ఉండే ఏరియాలో ఇది ఫేమస్ కాలేజ్. ఇది అప్పుడు మీకు చూపించిన లొకేషన్లో ఈ దాటేసి అటు కిందికి వెళ్తే, డౌన్కి వెళ్తే అది షెఫీల్డ్ రైల్వే స్టేషన్ అన్నమాట. రైల్వే స్టేషన్ దాని నుంచి మేము దాటేసిన, అంటే డౌన్ దిగలేదు, ఇటు వెళ్తున్నాం మేము. ఇది మెయిన్ రోడ్డు. ఏంది మామ, ఇది కూడా షెఫీల్డ్ ఆలమా? క్లాస్ ఉంటుంది దీంట్లో కూడా, సెమినార్ క్లాస్ ఉంటుందా? ఇప్పుడు ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి అన్నిట్లో ఉంటుంది ఏంది? 4 క్లాసులు 4 బిల్డింగ్లో ఉంటుంది. ఏ బిల్డింగ్లో ఉంటుందో చెప్పలే. అంటే మనం అదే కాలేజ్ది వెబ్సైట్ ఉంటుంది, అందులో చూసుకోవాలి. 4 క్లాసులు ఉంటాయి వీళ్ళకి. వీక్కి 4 రోజులకి ఒక్క రోజుకి ఒక బిల్డింగ్ అంట. ఒక రోజు క్యాంపస్కి వెళ్తారు వీళ్ళు. అదే ఇక్కడ ఒకసారి, అక్కడ ఒకసారి అట్లా ఉంది ఇది. ఈయన కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సే, కాకుంటే నాదేమో మ్యాంచెస్టర్ బీపీపీ నాది. నాకు అట్లా టెన్షన్ ఏం లేదు. ఒకటే బిల్డింగ్లు ఉంటుంది. మాకు 3 క్లాసులు ఉంటాయి. అది కూడా 2 రోజులు ఉంటుంది కాలేజ్. వీళ్ళకి 4 రోజులు కాలేజ్ ఉంటుంది. ఒక్కరి యూనివర్సిటీని బట్టి ఉంటుంది. ఫోన్ బయటికి తీసి వీడియో తీయాలంటే చేతులు రావట్లేదు, గచ్చ వణికిస్తాను చలి. ఒక టర్నల్ ఎక్కుతున్నాం చిన్నగా, పైన ట్రైన్ పోయేది ఉన్నది. ఇదేమో కార్లు కిందికి ఇట్లా. చూపిస్తా పైన ఏముందో. ట్రైన్ వెళ్తుంది. ఏది
ఇక్కడ ట్రైన్లు వేరు ట్యూబులు వేరు. అంటే ట్యూబ్ అంటే ఏంటంటే రోడ్డు పైన తిరుగుతుంది. ఇంకా డైరెక్ట్ ఇంకా బస్సులు ఉంటాయి కదా, బస్సులు మన దగ్గర రోడ్ల మీద పోయినట్టు ట్రైన్ కూడా రోడ్ల మీద వెళ్ళిపోతుంది. సిగ్నల్లు ఉంటాయి, మనకి ఎట్లా అయితే ఆగుతారో మనలాగా సిగ్నల్లు రాసి ఇక్కడ. ఎట్లా అంటే రూల్స్ అంటే రూల్సే, ఇంకా అంత లేకుండా ఫైన్ పడిపోద్ది ఏమంటే. ఇక్కడ ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి చూడు, ఇటు ఇట్లా ఆగుతారు మొత్తం కంప్లీట్గా, ఎంత లేట్ అయినా కానీ లాగేసి నిమ్మలాగే వెళ్తారు. అక్కడ ట్రైన్ ఆపిస్తుంది, అక్కడ రోడ్డు మీద ఆగింది అది, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడింది ట్రైన్కి కూడా. ఏదో ఇదేనా మామ లొకేషన్? ఇంకెంత ఉంది? 0.2 0.3 లెఫ్టా? ఓ ట్రైన్ పట్టాల మీదకి వచ్చిన మొత్తానికి. ఇక గేటు అది ఇది ఏం లేదు, సిగ్నల్స్ మొత్తం కంప్లీట్గా. దాంట్లో ట్రాక్ అక్కడ టర్మినల్ ఉందా, అటు నుంచి రోడ్ క్రాస్ చేయడానికి ఇదంతా తిరిగి వచ్చినాం. అంటే ఇక్కడ కూడా పార్క్ ఉంది వెనక బ్యాక్ సైడ్. ఆ పార్క్ నుంచి ఇట్లా దారి ఉంది, అంటే ఇగో ఇట్లా బ్రిడ్జ్ లెక్క, బ్రిడ్జ్ మీద ఉన్నట్టు కింద రోడ్డు మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. చేతులు గ్లౌజ్ వేసుకోవాలి, అసలు మర్చిపోయినా. కానీ ఇప్పుడు 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 మంచు పడే ముందు గ్లౌజ్ వేసుకుంటే అందరు ఎట్లా చూస్తారంటే ఇట్లా చూస్తారు కిందకి మీదకి. వీడేంది ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఉండేదని మంచు పడేటప్పుడు వేసుకుంటే దానికి అందం. ఇప్పుడు ఎంతసార్లు పెట్టినా ఉడుచుకోవాలన్నమాట. వేయాలి, మంచు పడితే గ్లౌజ్ వేసుకోవచ్చు, కానీ మంచు పడకుండా గ్లౌజ్ వేసుకుంటే అని అనుకుంటున్నా. మొత్తానికైతే లొకేషన్కి వచ్చినాం, కానీ ఏదైతే గూగుల్లో చూసినామో, ఏదైతే గూగుల్ మ్యాప్లో చూసి నమ్మచ్చినామో, ఏదైతే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినామో అది ఇక్కడ లేదు. చూపిస్తా. ఇంకా బోట్లు ఉన్నాయి, దాంట్లో చూసినట్టు బోట్లు ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంకా మురికి నీళ్ళు ఉన్నాయి. మురికి నీళ్ళేనా? మురికి నీళ్ళే. బోట్లు బందోబస్తు ఉన్నాయి. ఎక్కడ పోతుంది అప్పుడు ఈ ఎడిపోతుంది బోట్, ఎడిపోతుంది ఇది జాయింట్ ఉంది దానికి ఏమన్నా. ఇదా ఎక్కడ వస్తుంది పోక నీకు? ఆన్లోనే ఉంది, మొత్తం వేరే ఉంది ఇది. ఇది ఆన్లోనే ఉంది, ఇది రెడ్ షిప్ అది కూడా. అవి రెండు ఆన్లైన్ ఉంది. అటు ఉంది అసలు ఏంది ఆడు బ్రిడ్జ్ లెక్క ఇదంతా ఉంటుంది ఉంటుంది. అటు సైడ్ ఉంటుంది, మనం కొత్తగా వచ్చి మనం అట్లా అనుకుంటున్నాం, కానీ అటు పోతే అరే మొత్తం లగ్జరీ ఉంది లోపల. షిప్ లోపల లగ్జరీ ఉంది లోపల మొత్తం. అటు సైడ్ అక్కడికి వెళ్ళాలి. మేము ఇటుకి వస్తాక వచ్చి ఇదంతా మంచిగా లేదని చెప్పేసి అనుకుంటున్నాం. అటు పోవాలి ఇంకా. ఇది ఇగో ఇటు పోతే ఇగో ఇదేదో షిప్ ఉంది, దీంట్లో బెలూన్స్ అవి ఇవి ఉన్నాయి. అంటే ఇది బర్త్డే షిప్ లెక్క అనుకుంటున్నా. మొత్తం దయ్యం బొమ్మలు ఉన్నాయి దీనికి. ఇంకా ఎట్లుంది షిప్? ఏది దయ్యం బొమ్మలు దీనికి. ఇగో బాతులు ఇక్కడ చదివితే ఇట్లా ఉంది. ఇది ఇంకా ముందు ఉంది ఇక బ్రిడ్జ్ మధ్యలో చిన్నది.
అసలు ఎవరు లేనింది ఒక్కరు కూడా ఇక్కడ, అన్నీ ఉన్నాయి. అది రోడ్డు మళ్ళీ అటు సైడ్ మధ్యలో పోదాం, బ్రిడ్జ్ మధ్యలోకి. కూలగా లేదు. ఓకే, ఇదే లొకేషన్ అసలు. ఇది అక్కడి నుంచి ఎటో ఉంది, అక్కడ ఉంది అసలు మెయిన్ పాయింట్. ఇది ఇటు ఏది బ్రిడ్జ్, బ్రిడ్జ్ బైక్ లేదురా. రైట్, లేస్తుంది పడవ నీకు. అవును, ఇట్లుంది లొకేషన్ ఇక్కడ. ఇదేదో ఇది కూడా ఇదేంది షిప్ రెస్టారెంట్ అటు సైడ్ చిన్నది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడనీకైతే ఫ్రీజ్ అవుతుంది మొత్తం. ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్లో చేతులు పెట్టినట్టు అవుతుంది మొత్తం. ఇక్కడ చూడనీకి వచ్చినాం, కానీ కానీ నేను చూసిన దానికంటే ఇక్కడ ఏం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. కానీ ఒక లొకేషన్ అయితే విజిట్ చేసినా అనే సంతోషం అయితే ఉన్నది. కెమెరా మాత్రం మామూలు రావట్లేదు. ఎందుకు? ఈ లొకేషన్కి వెదర్కి సెట్ అయింది, వెదర్ బట్టి కెమెరా చేంజ్ అయింది. సో ఇప్పుడు ఈ లొకేషన్కి కిర్రాక్ అయింది, కిర్రాక్. సో ఇవన్నీ చూడడానికి వచ్చినాయి. ఎన్ని షిప్లు అంటే దాదాపు 20-30 షిప్లు ఉన్నాయి, కానీ అన్నీ ఆగిపోయినాయి. ఒక్కడి వర్క్ కావట్లేదు, ఆగిపోయింది. మరి ఎందుకో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయనికా, లేదంటే పీపుల్ని తీసుకెళ్ళడానికా, దానికా, ప్యాసింజర్కా, లేదంటే గూడ్స్కా, ఏది అర్థం కావట్లేదు. కానీ మంచిగా ఉంది లొకేషన్. ఓకే, చూడనీకి ఓకే, విజిట్ కానీ. ఇది ఎక్కడంటే షెఫీల్డ్ నుంచి వెళ్ళి మా అకాడమేషన్ సిటీ సెంటర్ అంటుంది మాది. అక్కడి నుంచి 1.3 ఉంటుంది మైల్స్, అంటే మన కిలోమీటర్స్లో 16 కిలోమీటర్స్ ఉంటుంది. 16 అంటున్నా, 1.6 మీటర్స్ ఉంటుంది. అంటే 1 కిలోమీటర్ 600 మీటర్లు అన్నమాట. అట్లా బాగానే ఉంది. ఈరోజు కాలేజ్ లేదు కాబట్టి కొంచెం ఎంజాయ్ అయినాక వచ్చినాం బయటికి. వేరే కొండల దగ్గర కూడా పోదాం అనుకున్నాం. అక్కడ మంచు పడేటప్పుడు పోతే బాగుంటుంది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మంచి పడట్లేదు, ఇంకా 1 మంత్ తర్వాత వెళ్దాం. అది కూడా చూపిస్తాం మీకు బ్లాగ్లో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూద్దాం అన్నట్టు వచ్చింది. కానీ అయ్యాం వర్షం పడట్లేదు, వర్షం పడితే ఇంకా అవుటే. ఇప్పుడు ఓకే, వెదర్ కూల్ ఉన్నది. కాకపోతే ఒక్కటి ఐస్ మొత్తం ఫ్రీజ్ అవుతుంది, ఐస్ పట్టుకున్నట్టు ఉంది మొత్తం. వాడు సరిగ్గా కట్టుకుంటున్నాడు, షెటర్ ఎత్తాడు, ఏమంటే షెటర్ వేసుకుంటాడు. ఎట్లుంది మామ సలి ఒకసారి చెప్పు. గజ్జి వణికిస్తుంది చలి. మంచు పడ్డప్పుడు ఇంకెట్లుంటుంది? ఇంకా గజ్జి మంట. ఇప్పుడు ఎట్లా మొత్తం దాంట్లో పెట్టినట్టు అవుతుందా? అంటానికి అట్లా రావట్లే, గట్టి పడిపోతుంది. ఒక ఎలాగంటే ఐస్ గడ్డలో పెట్టి డీ ఫ్రిడ్జ్ ఇంత చలికి మనకేమో ఎప్పుడు ఎండ ఉంటుంది, ఇక్కడేమో అసలు ఎండ కనిపించట్లేదు. కాబట్టి ఈ చలికి బాగా అలవాటు పడాలి ఇంకా. సో చాలా కష్టంగా ఉంది వెదర్కి. మనం ఇంకా ఎలాగంటే అలవాటు పడాలి, చాలా చాలా అంటే చాలా అలవాటు పడాలి ఈ వెదర్కి. ఇప్పుడు దాని దుంకితే ఎట్లుంటుంది ఆ నీళ్ళకి, ఈ చలికి? ఇంకా బయటికి మనిషిలాగా రావటం అయితే జరగదు అనమాట, వేరేలాగా ఉంటుంది. తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ట్రైన్ అయితే మంచిగా పోతుంది ఇట్లా. అక్కడ ఆగింది అప్పుడు సిగ్నల్, ఎందుకంటే అక్కడ వెళ్ళాలి కాబట్టి కార్లు. ఫ్రీజ్ అవుతుంది గడ్డలు. లొకేషన్ ఎట్లా ఉంది? అక్కడ మా అకాడమేషన్ అక్కడ అంటే కొండల మీద కాదు, దాని కింద ఉంటుంది. మీ ఇంటి దూరం నడిచొచ్చు. ఇక మీ కాలేజ్ కూడా అవపడుతుంది షెఫీల్డ్ కంచెలు. ఎన్ని కాలేజీలు ఉంటాయి మీకు? ఎన్ని క్యాంపస్లు ఉంటాయి? మా చాలా ఉన్నాయి. ఇక్కడ గేట్లు కానీ ఎత్తడం, ట్రైన్ పోవడం, తర్వాత మనం అది కాదు, సిగ్నల్ ఓన్లీ సిగ్నల్ మీద నడుస్తుంది మొత్తం. ఈరోజు అక్కడ విజిట్ చేసినాం. ఇంకా కొంచెం అలా ఉండడానికి కూడా అంటే మంచి అనిపించలేదు, అంటే అక్కడ కూర్చున్నానికి ఏం లేదు. సో మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ ఇక్కడ ట్రైన్ ట్రాక్ దగ్గరికి వచ్చినాం, ఈ ఫ్లైఓవర్ మీద, బ్రిడ్జ్ మీద.
చిన్నగా రూమ్కి వెళ్దామని చూస్తున్నా, కానీ రూమ్కి పోనీయారు కదా, 5 o'clock వరకు తిరగాలి. అటు వేరే కాడికి ప్లాన్ చేస్తున్నాం, చూద్దాం. ఈరోజు ఎక్కడికి వెళ్తానో, ఎక్కడెక్కడ తిరుగుతానో ప్రతిదీ వ్లాగ్లో పెడతా. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాను, ఆలోచిస్తున్నాం ఎటు వెళ్ళాలి అని చెప్పేసి. గూగుల్ మ్యాప్లో కొడుతున్నాం, నియర్ బై ఉంటే మళ్ళీ అటు వెళ్తాం. మరి ఇప్పుడు రోజు మొత్తం గడవాలంటే ఏదో ఒకటి చేయాలి. వచ్చిండు, మొత్తానికైతే వచ్చిండు ఈరోజు. వచ్చిండు. ఎవరు వచ్చిండంటే అసలు రాడనుకున్నాం ఈరోజు అసలు రాడు, కుదరదు ఇలా అని అనుకున్నాం. ఫైనల్ అయితే వచ్చిండు. ఎవరు చెప్పనా, ఇంకా ఇక్కడ అరే ఏది మామ, అది కనబడని కూడా కనబడట్లేదు కనీసం. అక్కడ సూర్యుడు ఉన్నాడు ఈరోజు, కొంచెం లైటింగ్ ఇప్పుడు వచ్చిండు. ఎండ కొడతాం అనుకున్నాం, ఎండ కొట్టట్లేదు ఇలా. ఇప్పుడు వచ్చిండు, విజిట్ చేసిపోతాడు అనమాట మా లెక్క. మళ్ళీ ఎమ్మడే వెళ్తాడు, అయిపోయింది వెళ్ళండి కథం. ఇదిగా అమ్మ మనకి ఈ కాలేజ్కి అయితే వెళ్తున్నాం ఫిలాల్. అంటే లోపలికి వచ్చినాం, అట్లా బయట బాగా చలి పెడుతుంది కదా, లోపల కొంచెం గరం ఉంటుంది. అలా పోయి అట్లా సిట్టింగ్ చేసినామంటే సెట్ చూపిస్తాం మీకు, అది కూడా లోపల ఎట్లా ఉంటుంది. వెళ్ళిపోతున్నావు కార్ ఇంకా ఇది వెనకాల సైలెన్స్ చిన్నది భలే ఉంది ఇది. షెఫిల్ ఆలం కాలేజ్ వాళ్ళు ఇంజనీర్స్ చేసి ప్రాజెక్ట్ భలే ఉంది. ఇది ఒకటి ఉంది, ఇంకా అక్కడ కూడా ఒకటి ఉంది, అది ఏందో అది. ఇట్లా నడుచుకుంటా చిన్నగా ఇక ఏం చేయాలో తెలియక ఇట్లా వెనక ఇది దాకా వచ్చినాం. ఒక షాప్ ఉండే, ఆ షాప్కి వెళ్ళామని పోతున్నాం ఇక దిన్నికి. అయితే ఈ వచ్చేదారులు ఏముందంటే ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఏంది ఈ షెఫిల్లో ఇక్కడ ఫుట్బాల్ స్టేడియం అని ఉన్నది వెనక, ఇదంతా స్టేడియమే. ఇక్కడ ఇల్లులు మాత్రం ఇట్లా ఉంటాయి, జాయింట్ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఎట్లయినా రూమ్కి వెళ్ళేదైతే లేదు 5 వరకు. సో ఏం చేసినామంటే బయట ఆకలి ఇది కొన్నాం.